శ్రీ గురుభ్యో నమః. నా పేరు రామ్జీ. వాస్తు వాస్తవికత అనేటువంటి అంశం మీద మనం ఈ ఎపిసోడ్లో వాస్తుకు సంబంధించినటువంటి విషయాల గురించి తెలుసుకుంటున్నాం కదా. ఈరోజు మన ఎపిసోడ్లో వాస్తుకి పంచభూతాలకి ఉండేటువంటి సంబంధాన్ని గురించి తెలుసుకోవడానికి ప్రయత్నించారు. వాస్తు అంటే నమ్మకమైనటువంటి, భరోసా కలిగినటువంటి, మనస్సుని నిశ్చలంగా ఉంచేటువంటి ఒక అత్యద్భుతమైనటువంటి శాస్త్రం. మనస్సు ఏ విధంగా నిలకడగా ఉంటుందో చెప్పేటువంటి ఈ శాస్త్రానికి అనేక శాస్త్రాలతో సంబంధం అనేటువంటిది ఉంది. ముఖ్యంగా భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో వాస్తు అనేటువంటిది ప్రధాన అంశంగా మనకి చాలా కాలం నుంచి ఉంటూ ఉంది. అయితే ప్రపంచము అనగానే ప్రపంచము, ప్రకృష్టమైనటువంటి మొదటమైనటువంటి పంచము అంటే 5 కలిసి ఏర్పడినటువంటిది ఏదైతే ఉందో దాన్ని ప్రపంచం అని పిలుస్తారు. ఆ 5 ఏమిటంటే పంచభూతాలు. ఆ పంచభూతాలు ఏమిటి అంటే ఆకాశము, వాయువు, అగ్ని, జలము, భూమి. ఈ 5 భూతాల యొక్క కలయిక వలన ప్రపంచము అనేటువంటిది ఏర్పడుతుంది. దీన్ని సాధారణంగా జగత్ అని పిలుస్తూ ఉంటారు, లేదా మాయా అని పిలుస్తూ ఉంటారు. శరీరం కూడా పుట్టి చచ్చేదే కాబట్టి దాన్ని కూడా జగత్ అని పిలవచ్చు. అయితే శరీరం పాంచభౌతికమైనట్టుగానే ప్రకృతి కూడా పాంచభౌతికం కింద మనకి కనిపిస్తూ ఉంటుంది. అంటే విశ్వంలో వస్తువులన్నీ కూడా పంచభూత నిర్మితాలని మనకి పంచీకరణం అనేటువంటి శాస్త్రం చెబుతూ ఉంది. మనకి దక్షిణ భారతదేశంలో విపరీతమైనటువంటి ప్రాచుర్యం పొందినటువంటి ఈ విధానాన్ని జ్యోతిష్ శాస్త్రంలోను, వాస్తుశాస్త్రంలోను, ఆరోగ్య శాస్త్రంలోను అనేక రకాలైనటువంటి వాటిల్లో కూడా మేళవించి చెప్పడం జరిగింది. కాబట్టి వాస్తు ప్రకారంగా మనం పంచభూతాల గురించి తెలుసుకోవడానికి ఈ ఎపిసోడ్లో ప్రయత్నించారు. ఈ పంచభూతాలు వాస్తు ప్రకారంగా ఎలా ఉంటాయి? ఉదాహరణకి స్క్వేర్ రూపంలో ఉండేటువంటి ఒక భూమిని తీసుకున్నప్పుడు ఆ భూమి అనేటువంటి దానిలో కంపాస్ లేదా దిక్సూచిని ఉపయోగించి నార్త్ లేదా ఉత్తర దిశని ముందుగా గుర్తించాలి. ఎందుకనంటే మన వాస్తుశాస్త్రం అనేటువంటిది మొదటగా భూ అయస్కాంత క్షేత్రాన్ని ప్రధానంగా తీసుకుని చెప్పబడినది అనేటువంటి మూల సూత్రం మర్చిపోకూడదు. కాబట్టి ప్రధానంగా మనం గుర్తించవలసింది ఏమిటంటే నార్త్. మనకి నార్త్ ఎందుకు తెలుస్తుంది అంటే భూమి కదులుచున్నటువంటి ఒక దండాయస్కాంతంలాగా, శూన్యంలో తిరుగుతూ కదులుతుండేటువంటి దండాయస్కాంతంలాగా పనిచేస్తుందని మనకు ఆధునిక సైన్స్ చెప్తుంది. కాబట్టి అలా తిరిగినప్పటికీ కూడా ఉత్తర దక్షిణ దిశలు అనేటువంటివి మార్పుని పొందవు. కాబట్టి భూమికి వాస్తు ఉంటుంది కానీ మిగతా విషయాలతో మనకి సంబంధం లేదు. భారతదేశము అంటే భారతుడి చేత పరిపాలించబడింది కాబట్టి భారతదేశం అని అంటారు. కానీ నిజానికి భారతి ఇది భారత అని శబ్దం వ్యుత్పత్తి. అంటే అంటే ప్రభ అంటే కాంతి అని అర్థం. అంటే కాంతితో సంబంధం కలిగి కాంతి యొక్క గుణగణాలను పరిపుష్టంగా అనుభవించి ఆ కాంతికి సంబంధించిన విజ్ఞానాన్ని చెప్పినటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు భారతీయులు. ఒక రకంగా చెప్పాలంటే సూర్యకాంతి కానీ
నవగ్రహాల యొక్క కాంతి కానీ దాంట్లోనే జ్యోతిష్ శాస్త్రంగా కూడా చెప్పుకోవచ్చు. వీటికి సంబంధించి మనుషుల మీద వాటి ప్రభావం ఏ విధంగా ఉంటుందో అనేటువంటి విషయాన్ని చెప్తూ ఆ కట్టుకున్నటువంటి గృహంలో ఆ లైటింగ్ లేదా ఆ కాంతి వెళ్ళినప్పుడు ఎటువంటి సుఖ దుఃఖాలు కలుగుతాయో చెప్పేటువంటి శాస్త్రానికి వాస్తు శాస్త్రం అని, మనిషి మీద ఉండేటువంటి ఆ కాంతి ప్రభావాన్ని గురించి చెప్పేటువంటి శాస్త్రం జ్యోతిష్ శాస్త్రం అని చెప్పడం జరిగింది. కాబట్టి పంచభూతాలు అనేటువంటివి ఇప్పుడు ఎపిసోడ్లో మనం మాట్లాడుకుంటున్నాం. కాబట్టి ఈ నలుచదరంగా తీసుకునేటువంటి ఈ భూమిలో ముందుగా దిక్సూచి పెట్టుకుని ఉత్తర దిశని గుర్తించాలి. అక్కడి నుంచి కరెక్ట్గా చతురస్రానికి మధ్యగా లంబరేఖ 90 degrees లంబరేఖ గీస్తే మనకది తూర్పు పడమరలుగా విడిపోతుంది. అంటే 4 చతురస్రాలు ఏర్పడతాయి. ఆ ఏర్పడినటువంటి దానిలో ప్రాచి అంటే తూర్పు ముఖంగా ఉండేటువంటి దాన్ని తూర్పు దిశ, తూర్పుకి ఆపోజిట్గా ఉండేటువంటి దాన్ని పశ్చిమ దిశ, అలాగే ఉత్తరానికి ఎదురుగా ఉండేటువంటి దిశని దక్షిణ దిశగా మనం 4 దిశలు గుర్తించాలి. అంటే దండాయస్కాంతాన్ని ఉపయోగించి లేదా దిక్సూచిని ఉపయోగించి ముందుగా గుర్తించవలసినటువంటి దిశ ఏమిటి అంటే ఉత్తర దిశ. కాబట్టి ఆ ఉత్తర దిశను పట్టుకుని మిగతా దిశని మనం విభజించుకున్నాం కదా. ఇలా విభజించుకున్న తర్వాత మరలా చతురస్రంలో మూల కోణాల మీదుగా మళ్ళీ 2 రేఖలు అంటే మనకి ఉత్తరము తూర్పు మధ్య ఉండేటువంటి మూల భాగంలో ఒక నిలువు గీత, అలాగే పశ్చిమము దక్షిణము మధ్యగా గనక వచ్చేటువంటి మూలగీతతో కలిస్తే అంటే హైకోణంగా మనం ఒక గీత తీసుకుంటే అది తూర్పు భాగంలో ఉత్తర భాగాన్ని కలిపి మూలంగా ఉండేటువంటి భాగాన్ని ఈశాన్యం అని, అలాగే పశ్చిమము లేదా పశ్చిమం అంటే పడమర, దక్షిణము మూల భాగం కలిసే చోటు ఏదైతే ఉందో అది నైరుతిగా మనము నిర్ధారణ చేయాలి. అప్పటికి ఆ కోణం ఎంత ఉంటుంది అంటే 45 డిగ్రీల కోణం ఉంటుంది. అక్కడ 45 డిగ్రీలు 90 డిగ్రీలు. కాబట్టి విదిక్కులలో ఉండేటువంటి కోణము 45 + 45 90 డిగ్రీలు. అంటే లంబ కోణంగా మనం చూసుకోవాలి ఎక్కడ. నేను ఇప్పుడు చెప్పిందంతా కూడా చతురస్రానికి సంబంధించిన విషయంగా మాట్లాడుతున్నాను. దీర్ఘ చతురస్రంలో కూడా మనం లంబ కోణాన్ని చూసుకోవచ్చు. అలాగే తూర్పు దక్షిణము మధ్యగా కలిగినటువంటి ఆ మూల త్రికోణంలో అక్కడ మొదలుపెట్టి ఉత్తరము పశ్చిమము మధ్య ఉండేటువంటి మూల త్రికోణానికి ఒక సరళ రేఖకి సమాంతరంగా గల సరళ రేఖ గీసినట్లయితే ఎక్కడైతే ఖండిస్తుందో ఆ భాగాలని మనం ఏమని పిలుస్తాము అంటే ఉత్తరము పడమర కలిసినటువంటి మూల భాగాన్ని వాయువ్యం కిందను, అలాగే దక్షిణము తూర్పు 2 భాగాలు కలిసేటువంటి మూల ప్రాంతాన్ని ఆగ్నేయ ప్రాంతం అని పిలుస్తుంటాం. అంటే ఈ విధంగా 4 దిక్కులు 4 విదిక్కులు కలిసి అష్టదిక్కులు అయినవి. అంటే దిక్సూచి ప్రకారంగా ఒక దిక్కు నిర్ధారణ చేసుకుని ఆ ఒక దిక్కును బట్టి మనం 4 దిక్కులు ఏర్పరచుకుని ఆ 4 దిక్కుల నుంచి 8 దిక్కులు సాధన అనేటువంటిది చేసాం. ఇప్పుడు ఇలాగ వచ్చిన తర్వాత మనకు కావలసినటువంటి దానిలో భూతాలు ఎన్ని ఉన్నాయి? పంచభూతాలు అంటే 5 భూతాలు ఉన్నాయి. భూతము అంటే కంటికి కనిపించినటువంటిది ఏదైతే ఉందో అది భూతం. దాన్ని ప్రస్తుత పరిస్థితుల్లో కనిపించేలా చేసుకునేటువంటి వాస్తవిక రూపమే వాస్తు. అంటే పంచభూతాలు కంటికి కనిపించవు, కానీ కంటికి కనిపించేలాగా ఒక గృహాన్ని కానీ నివాసాన్ని కానీ ఏర్పాటు చేసుకుంటే దాని యొక్క మంచి చెడులు ఏ విధంగా జీవుడి మీద ఉన్నాయో చెప్పేటువంటిది
వాస్తు అని వాస్తుశాస్త్రంలో చెప్పబడింది. ప్రధానంగా తూర్పు ఉత్తరము కలిసేటువంటి ప్రాంతం ఏదైతే ఉందో దాన్ని ఈశాన్య ప్రాంతం అని పిలుస్తూ ఉంటారు కదా. ఈ ఈశాన్య ప్రాంతంలో జలతత్వానికి సంబంధించి భూతము అధికంగా దాని యొక్క స్థితిని చూపిస్తూ ఉంటుంది. అలాగే తూర్పు దక్షిణము మధ్య కలిగినటువంటి ఈ భాగము ఏదైతే ఉందో ఆ భాగములో సాధారణంగా అగ్ని సంబంధమైనటువంటి భూతము ఉత్కృష్టంగా ఉంటుంది. అదేవిధంగా దక్షిణము పడమర మధ్యగా ఉండేటువంటి మూల భాగములో నైరుతి భాగము అని పిలువబడుతుంది. ఆ నైరుతి భాగంలో పృథ్వీ తత్వం అధికంగా ఉంటుంది. అలాగే పడమర ఉత్తరము మూలగా ఉండేటువంటి భాగములో వాయువు భాగం అని పిలుస్తుంటాము. ఈ భాగము వాయువుకి ప్రధానంగా ఉంటుంది. ఇప్పుడు మనం పంచభూతాలలో వాయువు చెప్పుకున్నాము, అగ్ని చెప్పుకున్నాము, జలం చెప్పుకున్నాము, పృథ్వీ చెప్పుకున్నాము. మరి ఐదవదైనటువంటి భూతము ఆకాశ భూతం ఎక్కడ ఉంది అంటే ఈ నాలుగింటిని కలిపి మధ్యలో ఒక స్క్వేర్ కనుక గీచినట్లయితే ఆ స్క్వేర్ భాగమే ఆకాశ భాగము అని పిలుస్తుంది. ఈ ఆకాశ భాగాన్ని సాధారణంగా వాస్తులో బ్రహ్మస్థానము అని పిలుస్తూ ఉంటారు. మరి ఈ బ్రహ్మస్థానము గురించినటువంటి విషయాలు ఎపిసోడ్లో చెప్పుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అయితే పంచభూతాలు వాస్తు ప్రకారంగా అది 3 అడుగుల నేల నుంచి ఎన్ని యోజనాల వరకు అయినా సరే స్థలం ఉన్నప్పుడు ఇదే విధంగా మనము దిక్కుల్ని నిర్ధారణ చేయాలి. ఆ దిక్కుల్లో ఉండేటువంటి దిక్కుల్ని ఆ విదిక్కుల్లో ఉండేటువంటి పంచభూతాలని కూడా ఈ విధంగానే మనం నిర్ధారణ చేసుకోవాలి అనేటువంటిది వాస్తులో చెప్పినటువంటి మాట. కాబట్టి పంచభూతాలలో ఆకాశం మధ్యగా ఉంటుంది, నైరుతి భాగంలో భూమి ఉంటుంది, ఆగ్నేయ భాగంలో అగ్ని ఉంటుంది, అలాగే ఈశాన్య భాగంలో జలము, వాయువు భాగంలో వాయువు ఉండి మనిషికి పంచభూతాల యొక్క తత్వాన్ని ఆ భూమిలో నిక్షిప్తము కాబడినటువంటి ఆ శక్తి ఆ జీవునికి ఏ విధంగా ఉపయోగపడుతుంది, ఏ విధంగా ఉపయోగపడట్లేదు అనేటువంటి విషయాలు వాస్తు విషయాలుగా మనం చెప్పుకోవాలి, చెప్పుకుంటాం కూడా. నేను ఇప్పుడు చెప్పుకున్నప్పుడు సరైన పద్ధతుల్లో ఎంత అగ్ని ఉండాలి, ఎంత జలం ఉండాలి, ఎంత భూమి ఉండాలి, ఎంత వాయువు ఉండాలి, ఎంత ఆకాశం ఉండాలి అనేటువంటిది పాతవాళ్ళు అంటే మన మహర్షులు దాని విషయాలన్నీ చెప్పడం జరిగింది. ఎక్కువ తక్కువలైనప్పుడు అంటే ఆగ్నేయం లోపించినప్పుడు, ఈశాన్యం లోపించినప్పుడు, అలాగే నైరుతి లోపించినప్పుడు, అలాగే వాయువు లోపించినప్పుడు, బ్రహ్మస్థానం లోపించినప్పుడు కలిగేటువంటి ఉపద్రవాలు ఎలా ఉంటాయో కూడా మన వాస్తు పండితులు స్థపతిలు చెప్పడం జరిగింది. కాబట్టి అనేక రకాలైనటువంటి ఆరోగ్య విషయాలు, సుఖము, సంతోషము, తృప్తి, ఆనందము ఇచ్చేటువంటి ఇంటికి సంబంధించినటువంటి పంచభూత విజ్ఞానం గురించి ఈరోజు మన ఎపిసోడ్లో తెలుసుకున్నాం కదా. పంచభూత తత్వాలకు సంబంధించి అలాగే దానికి సంబంధించినటువంటి రంగుల గురించి మరొక ఎపిసోడ్లో తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాము. అంతవరకు సెలవు. నమస్కారం.